హాయ్ అండి, క్రాకో నేటివిటీ మ్యూజియంలో ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్నాయో ఇప్పుడు చూస్తున్నాము, చూడండి. ఇక్కడ బేబీ కేర్ సెంటర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి ఈ మ్యూజియంలో. ఇక్కడ చూడండి, చాలా అద్భుతమైన విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ పరిపాలించినటువంటి రాజుల యొక్క ఫొటోస్, వాళ్ళు యూజ్ చేసినటువంటి వస్తువులు. అలాగే ఈ మెయిన్ నేటివిటీ సీన్లో ఏమైందంటే అండి, World War II మొత్తం బాంబ్ బ్లాస్ట్ తర్వాత మొత్తం వాళ్ళన్నీ కోల్పోయిన తర్వాత వృత్తిపరంగా అభివృద్ధి చెందలేదని చాలామంది చింతిస్తున్న టైంలో అప్పుడు వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ నేటివిటీ సెట్స్ని తయారు చేసి అమ్మి ఆ విధంగా సంపాదించి కొద్దిగా మనీ అయితే సేకరించగలిగారనమాట అప్పుడు ఉన్న పరిస్థితుల్ని. సో అది ఇప్పుడు ఆచారంగా ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ కాంపిటీషన్స్ కూడా పెట్టారనమాట. అంటే అప్పుడు లాగా ఇప్పుడు అందరూ బాగా సంపాదించుకున్నా కూడా అలా లేదనమాట. సో ఇక్కడ యూజ్ చేసినటువంటి వస్తువులన్నీ కూడా అంటే ఇక్కడ పరిపాలించిన రాజు. అలాగే మనకి విండో నుంచి చూస్తే క్రిస్మస్ మార్కెట్ నేను వీడియో పెట్టాను కదండి, అది మార్నింగ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా మనం చూస్తే ఇలా చాలా ఉంటాయండి పిక్చర్స్ అవన్నీ. సో ఇదంతా కూడా రాజులు, అలాగే అక్కడ వాళ్ళు యూజ్ చేసినటువంటి వస్తువులు, అలాగే కొత్తగా ఇప్పుడు చేసినటువంటి మెటీరియల్స్, పెయింట్స్. అలాగే ఇక్కడ చూస్తే చిన్న క్రిబ్ అనమాట. ఇది పోలిష్లో ఉంది కాబట్టి నాకు ఏంటి అనేది తెలీదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ క్రాకోలో ఒక ఆచారం ఉంటుందన్నమాట. అంటే బ్రిడ్జ్కి లవర్స్ వాళ్ళ యొక్క లవ్ ఫర్ ఎవర్ ఉండాలని ఒక లాక్స్ అయితే పెడతారనమాట. సో అది ఎప్పుడు ఎలా చేశారు, ఎప్పటి నుంచి అది స్టార్ట్ అయింది అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి. ఆ లాక్ చేసేసి ఆ తాళము నదిలో పడేస్తామన్నమాట. ఇది మీరు చూస్తే ఆ వే ఏంటంటే అండి, కళ్ళు లేని వాళ్ళకి కూడా ఇది ఆప్షన్ ఉందన్నమాట ఇక్కడ చూసేదానికి. అంటే నడుచుకొని వెళ్ళడానికి అది ఒక దారి. సో ఇక్కడ వాళ్ళు యూజ్ చేసినటువంటి వస్తువులన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేశారండి. తర్వాత ఏమంటే ఒక్కొక్క సెక్షన్లో వృత్తిపరంగా యూజ్ చేశారు అవన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. ఇది రాణి యూజ్ చేసినటువంటి వాళ్ళ డాల్స్ అవన్నీ అన్నమాట. చూడండి ఎంత బాగుందో ఆమె పిక్చర్తో సహా. ఇది 13th సెంచరీలో ఉన్నటువంటి డాల్ అది. అలాగే ఇక్కడ ఒక ట్రెడిషనల్ డ్రెస్సెస్, పండగకి మాత్రం ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే వేసుకుంటారండి. ఇంక ఇక్కడ మీకు చెప్పాను కదండి, వృత్తిపరంగా చేసేటటువంటి ఒక్కొక్క వృత్తులకి వాళ్ళకి రకరకాల డ్రెస్సెస్, తర్వాత వాళ్ళకి యూస్ చేసే ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ పెట్టారనమాట. ఇవన్నీ కూడా 13th, 15th, 16th సెంచరీస్లో యూజ్ చేసినటువంటి వస్తువులు కాబట్టి డిస్ప్లే పెట్టారు. మీరు అనుకోవచ్చు ఏంటి ఇటుకలు అవన్నీ చూపిస్తున్నారని. సో అవి పూర్వకాలపు తయారైనటువంటి మెటీరియల్స్, వాళ్ళు యూజ్ చేసినటువంటి జనాల గురించి మనకి ఇక్కడ వివరించారన్నమాట. ఇదంతా కూడా బ్లాక్ స్మిత్ చేసే ఎక్విప్మెంట్స్ అన్నమాట. కన్స్ట్రక్షన్, బ్లాక్ స్మిత్ యూజ్ చేసినటువంటివి కొన్ని. ఇందులో కూడా ఇది ఏంటంటే ప్రత్యేకంగా ఒక ఫాదర్ యూజ్ చేసినటువంటి క్రాస్, అలాగే క్యాండిల్స్ పెట్టేది, ఇవన్నీ కూడా మేడ్ విత్ సిల్వర్ అండ్ గోల్డ్ ప్లేటింగ్ అన్నమాట. ఇక్కడ వృత్తులు చేసే
ఒక్కొక్క అంటే పూర్వకాల ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టారు. అలాగే వాళ్ళు యూజ్ చేసినటువంటి ఇది ప్రింటింగ్ ప్రెస్ అనమాట. ప్రింటింగ్ ప్రెస్లో యూజ్ చేసి తయారు చేసినటువంటి ఫస్ట్ బుక్స్ అనమాట. ఈయన హెడ్ అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ప్రింటర్ అన్నీ కూడా పూర్వకాలం యూజ్ చేసిన. ఇక్కడ ఏంటంటే ఇల్లులు అవన్నీ కట్టేది, వాటికి యూజ్ చేసినటువంటి ఇవన్నీ. అలాగే ఇటుక ఉంటుంది చూడండి. ఇవంతా కూడా కన్స్ట్రక్షన్ బ్లాక్ స్మిత్ అనమాట. ఇదంతా కూడా అంటే స్టీల్ ప్లాంట్లో యూజ్ చేసినటువంటి మెటీరియల్స్. ఇంకా నెక్స్ట్ షాపింగ్ రిలేటెడ్ మెటీరియల్స్. ఇదంతా పూర్వకాలం వాచ్ అనమాట. చాలా బాగుంది. తర్వాత ఇక్కడ ఒక అద్భుతమైన ఒక యాంటిక్ పీస్ ఉందండి చూడండి. షిప్ అది వేసి చాలా అద్భుతంగా ఉంది. సెయిలర్స్ యూజ్ చేసినటువంటి ఎక్విప్మెంట్స్. ఇది ఒక సూట్ కేస్, లాకర్ కూడా ఉంది చూడండి. గోల్డ్ కోటింగ్ అనమాట. అక్కడ యూజ్ చేసినటువంటి కాయిన్స్. ఇదేంటంటే చర్చ్ ఫాదర్ యూజ్ చేసినటువంటి వస్తువులు అవన్నీ. చెప్పాను కదండి, ప్రింటర్, కంప్యూటర్. తర్వాత పూర్వకాలం అంటే 15th centuries యూజ్ చేసినటువంటి సిగరెట్ బాక్సెస్, తర్వాత సిగరెట్ ప్యాక్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. అంటే డ్రింక్. ఇదేమో వెయిట్స్. ఇది సిగరెట్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అప్పట్లో అంత పెద్దవి ఉన్నాయి అన్నమాట. మీరు చదువుకోండి పాజ్ చేసి. ఇంకా అప్పుడు పూర్వకాలం యూజ్ చేసే స్టాంప్స్ అవన్నీ కూడా కలెక్షన్ అంతా కూడా ఇక్కడ పెట్టారు. అప్పట్లో అలా ఉండేదన్నమాట పూర్వకాలం. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇదేంటంటే అండి ప్లాస్టిక్తో ఇప్పుడు రీసెంట్గా చేసిందనమాట. ఇవంతా కూడా గ్రీనరీతోనే ఉంటుంది ఈ రూమ్ అంతా కూడా. ఇందాక ఆరెంజ్ ఉంది కదండి, ఇదంతా గ్రీన్, తర్వాత బ్లూ వస్తుంది. సో గ్రీన్ అంటే సేవ్ అనో ట్రీస్ అని చెప్పి ఈ విధంగా మనకి ఒక చిన్న హట్లో ఇట్లా ఒక డిస్ప్లే. ఇవంతా కూడా ఆర్ట్స్ అండి. ఇది ఏమీ ప్రొజెక్టర్స్ అట్లా కాదు, ఇదంతా ఆర్ట్స్. దాంట్లో లైటింగ్ పెట్టి ఇంత అద్భుతంగా చూపించారనమాట. సో ఇదంతా కూడా ఫారెస్ట్ రిలేటెడ్ కాన్సెప్ట్ అండి. ఇదంతా కూడా ప్లాస్టిక్తో చేసినటువంటి ట్రీ అనమాట డెకరేషన్. ఇదంతా చూడండి మీకు అర్థమవుతుంది. ప్లాస్టిక్ అంటే ఇతను అన్యూజువల్ థింగ్స్ యూస్ఫుల్ థింగ్స్గా మార్చారనమాట డెకరేషన్గా. సో అవన్నీ కూడా ఆర్ట్స్. ఇవంతా కూడా గ్రీన్. నెక్స్ట్ ఇంకా వేరేక రూమ్లో వెళ్దాం. ఇవి కూడా ఒక రకమైనటువంటి అంటే బ్లాక్ స్మిత్ యూజ్ చేసినటువంటివి. అలాగే వాళ్ళ యొక్క పిక్చర్స్, స్టాచ్యూస్, తర్వాత హిస్టరీ ఆఫ్ క్రాకోవ్లో అంటే అప్పుడు ఇక్కడ ఉండే వృత్తులు ఏంటి అనేవి మనకి ఇవి ఈ ఏరియాలో అయితే కనబడతాయి. అక్కడ యూజ్ చేసినటువంటి హెడ్స్ అంటే కంపెనీ హెడ్స్ అట్లా అనమాట. ఇవన్నీ వాళ్ళ పిక్చర్స్. ఇదైతే క్రాకోవ్లో ఒక ట్రెడిషనల్ ఫెస్టివల్ అప్పుడు స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అయ్యారనమాట ఎగ్లోనియా యూనివర్సిటీలో. అక్కడ ఉండే ప్రిన్సెస్ యొక్క డ్రెస్సెస్, తర్వాత ఆర్ట్స్ ఇవంతా కూడా హ్యాండ్ మేడ్, కొన్ని ఆయిల్ పెయింటింగ్ అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ చాలా అద్భుతంగా అనిపించింది. ఇది కూడా ఆయిల్ పెయింటింగ్. వాళ్ళు యూజ్ చేసినటువంటి వస్తువులు.
గన్స్ కూడా ఉన్నాయి, చూసారు కదండి. కత్తులు, గన్స్, వాళ్ళు యూజ్ చేసినటువంటి ఆయుధాలు. ఇంక ఇదంతా కూడా యూనివర్సిటీ రిలేటెడ్లో, అంటే యూనివర్సిటీకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేసి, అంటే సమ్మెలాగా అలాంటివన్నీ చేస్తుంటారు. సో ఇది అయితే కంప్లీట్గా చర్చ్ రిలేటెడ్ అనమాట. చర్చ్లో ఫాదర్స్ యూజ్ చేసినటువంటి, అంటే 13th, 12th సెంచరీ, 14th సెంచరీ, 15th సెంచరీ అట్లా ఇవన్నీ కూడా. ఇందులోనే ఒక చిన్న క్రిబ్ కూడా ఉందన్నమాట. అంటే ఈ క్రిబ్ కల్చర్ ఎలా వచ్చింది అనేది మనకి హిస్టరీ కొంచెం ముందే చెప్పారనమాట. సో ఈ క్రిబ్ కల్చర్ అనేది ఏంటంటే వరల్డ్ వార్ 2 తర్వాత వృత్తుల్ని ఎంకరేజ్ చేయడానికి యూజ్ చేసినటువంటి క్రిబ్స్ అనమాట. ఇవి ఒక ప్లాస్టిక్ తోటి, వుడ్ తోటి, తర్వాత మీకు తెలుసు కదండి కార్డ్బోర్డ్స్, తర్వాత మన చాక్లెట్ వ్యాపర్స్తో తయారు చేసినటువంటి మెటీరియల్ అప్పటి నుంచి ఆచారంగా వస్తుందన్నమాట. అలాగే అప్పుడు యూజ్ చేసినటువంటి కల్చర్స్కి యూజ్ చేసినటువంటి మనకి ఇక్కడ బతుకమ్మ టైప్లో అలాగా వీళ్ళు కల్చర్లో ఈ విధంగా తయారు చేసి చేస్తుంటారు. సో మనం ఇప్పుడు పెద్ద క్రిబ్ దగ్గరికి వెళ్దాం రండి. అంటే మనుషులు ఉండే క్రిబ్ అనమాట అది, మనం వెళ్ళి చూడొచ్చు. సో ఇదన్నీ కూడా మనకి అప్పట్లో ఇవి అమ్మి చాలా డబ్బు అయితే సంపాదించి వృత్తిపరంగా కోల్పోయినటువంటి వ్యక్తులందరూ కూడా ఇదే వాళ్ళకి ఆసరాగా నిలిచిందనే చెప్పుకోవాలి. ఇక్కడ చూడండి ఈ క్రిబ్ ఎంత అద్భుతంగా ఉందో. ఇదంతా కూడా కార్డ్బోర్డ్స్, తర్వాత మీకు చెప్పాను కదా అదే వుడ్ అండ్ ఈవెన్ ప్లాస్టిక్ యూస్ చేసి కట్టిందనమాట. ఇదంతా కూడా మనం ఒక చాక్లెట్ వ్యాపర్ లోపలికి వెళ్ళిన ఫీలింగే ఉంటుంది. చాలా అద్భుతంగా కట్టారనమాట. ఇది పర్మనెంట్గా ఇక్కడే ఉంటుందన్నమాట, ఎప్పుడైనా మనం చూడొచ్చు. ఇది ఇండోర్ మ్యూజియం కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. ఇదైతే అసలు ఇదంతా కూడా వుడ్, తర్వాత గోల్డ్ పెయింటింగ్, ఇవన్నీ కూడా హ్యాండ్ తోటే, అంటే మనుషులు చేసిందే. బట్ ఇది ఒక ఫిక్స్డ్ అనమాట, ఐకానిక్గా ఒక పెద్దది చేశారనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే వేయండి. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. ఒక చిన్న రూమ్లో ఈ విధంగా తయారు చేసి చాలా అద్భుతంగా ఉంది కదండి లైటింగ్ ఎఫెక్ట్స్. సో మనం అక్కడ అంటే ఇప్పుడు వరకు ఇవి చిన్న చిన్న క్రిబ్స్ చూసాం కదా, పెద్ద క్రిబ్ అనేది. సో ఇలాంటి 82 క్రిబ్స్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో చూసేద్దామండి. చాలా అద్భుతంగా ఉంటుంది, అదైతే అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి మీకు కానీ నచ్చినట్లయితే. సో ఇక్కడ కూడా ఒక ఐకానిక్ మిర్రర్ ఇమేజ్ టైప్లో ఒక మెటీరియల్ అయితే పెట్టారు. తర్వాత ఎంట్రీ ఎలా ఇచ్చానో అలాగే ఎగ్జిట్ వైపు కూడా మనకి ఇక్కడ ఒక డిఫరెంట్, ఈ బొమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇదొక క్వీన్ అనమాట. ఇదంతా కూడా హ్యాండ్తో చేసినటువంటి మెటీరియల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.